నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక కాళ్ళు మొక్కుడు అనేది రాజకీయ నాయకులనే చూసాము. ఆది నాయకులని గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా కాళ్ళు మొక్కుతున్నటువంటి సంస్కృతి కొనసాగుతున్నది. ఇప్పుడు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కుతుండడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశము గత కేసీఆర్ను కూడా ఒక ఐఏఎస్ అధికారి కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్ళను ట్రైబల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సెక్రటరీ ఐఏఎస్ అధికారి అయినటువంటి శరత్ కాళ్ళు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఉందాగా ఉండాల్సినటువంటి వాళ్ళు కాస్త ఒక్కసారి మరీ చీఫ్గా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఓ ఐఏఎస్ అధికారి కూడా సీఎం కాళ్ళు మొక్కడం ఏంటి అనే చర్చ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలాన్ని లేపుతున్నటువంటి అంశంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. నిజంగా అధికారులు ఏ విధంగా ఉండాలి? సీఎం అయినా పిఎం అయినా వాళ్ళు కాళ్ళని మొక్కాల్సినటువంటి దుస్థితి ఈ అధికారులకు ఎందుకు వస్తుంది? కేవలం వారి యొక్క చెంచాగిరిలాగా ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా ఉండడం, మరి ఇక గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఏ విధంగా ఉండగలుగుతారు అనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఇదే అంశంలో గతంలో కేసీఆర్ కాళ్ళు మొక్కినటువంటి ఒక అధికారిని ట్రోల్ చేస్తూ కాంగ్రెస్ నానా హైరామా చేసినటువంటి దృశ్యంలో ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడంపై కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇదొక ఆయనపై ఉన్నటువంటి గౌరవం అంటూ చెప్పుకొస్తా ఉన్నారు. ఎవరి కాళ్ళు మొక్కినా ఇది కేసీఆర్నైనా రేవంత్ రెడ్డినైనా ఒక ఐఏఎస్ అధికారి కాళ్ళు మొక్కేటువంటి స్థితి, దిగజారిపోయినటువంటి స్థితి ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి విఘాతాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. నాయకులకు 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే నాయకుల వారి యొక్క ఊడిగం చేస్తూ అధికారులు ఉంటున్నటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారి అయినటువంటి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కాళ్ళు మొక్కినటువంటి సంఘటన ఇప్పుడు ఎంత వైరల్గా అవుతుందంటే అంత వైరల్గా అవుతున్నటువంటి పరిస్థితులలో అధికారులు ఒక రాజకీయ నాయకులకు ఒక చెంచాగిరిగా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఉంది. ఇప్పుడు ఈ సంఘటనపై చీఫ్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణరావు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీస్ ఏఐఎస్ ప్రతిష్టను కాపాడాలని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అధికారుల యొక్క తీరు మాత్రం అంతే తీరుగా పోతా ఉంది. నాయకుల యొక్క అధికారులు, మంత్రుల యొక్క జిల్లాల్లో కూడా మంత్రులకు వారి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా చూడొచ్చు. వారికి బదిలీలు కావాలన్నా, వారికి మంచి పోస్టులు కావాలన్నా వీరి చేతిలోనే ఉండడంతో ఇప్పుడు అధికారులంతా కూడా వాళ్ళకి సలాం కొడుతున్నటువంటి పరిస్థితి, బానిసత్వంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అనేక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. గతంలో చూసాము అనేక రాజకీయ నాయకుల్లో పిఎం నుండి అనేక ముఖ్యమంత్రుల వద్ద క్యూ కట్టి మరీ నాయకులు కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతున్నటువంటి తీరును మనము గతంలో చూసాము. పదవుల కోసం ఇటువంటి చర్యలకు దిగబడుతుండడం, అదేవిధంగా అధికారులు కానీ నాయకులు కానీ కాళ్ళు మొక్కుతున్నప్పుడు వారెవరు కూడా నివారించకపోవడం కూడా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంకా ఎంకరేజ్ తమ కాళ్ళ యొక్క మొక్కాలంటూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితే మనము రాజకీయ నాయకుల్లో చూస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా హైలైట్గా అవుతున్నటువంటి అంశము. కాబట్టి అధికారులు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకు నాయకుల మధ్య సంబంధాలపై కూడా ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నటువంటి అంశంగా మనము చూడొచ్చు. ఇటువంటి చర్యలు మళ్ళీ కాకుండా మనము ఈ వీడియోలో కూడా చూడొచ్చు. ఆయన కాళ్ళు మొక్కుతున్నటువంటి తీరు సీఎం రేవంత్ రెడ్డిది. గతంలో కేసీఆర్ కూడా మొక్కినటువంటి ఎవరిదైనా ఇది అధికారులకు చెల్లదు. ఇది అధికారులు తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ అయితే జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిసెస్.